గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్ పై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీలో అన్న పని అన్నదేనని, తెలంగాణలో తన పని తనదేనని స్పష్టం చేసింది. మంత్రి అవంతి సమక్షంలో మరోసారి అఖిలపక్ష సమావేశం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చర్చ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిల పాత్ర ఉంది. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. రాజ్యాంగాన్ని అవమానించడమే వైసీపీ పనిగా పెట్టుకుంది. ఎంపీ విజయసాయిరెడ్డిపై బీజేపీ నేత విష్ణు మండిపాటు. చిత్తూరు జిల్లాలో కోవిడ్ వారియర్స్ ధర్నా. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని, తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్యం పాలన అవసరం ఉందని దివంగత రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల అన్నారు. లోటస్ పాండ్లో ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లా నాయకుల అభిప్రాయం తెలుసుకున్నట్లు షర్మిల చెప్పారు. జిల్లా నేతల నుంచి మంచి స్పందన వచ్చిందని షర్మిల అన్నారు. రాబోయే సమావేశాలు జిల్లాల్లోనే ఉంటాయని తెలిపారు. నల్గొండ ఉప ఎన్నికల్లో పోటీ చేయమని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉన్నాయా అన్న మీడియా ప్రశ్నకు ఆమె ఆసక్తికరంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి తాను వేరు కాదని, జగన్మోహన్ రెడ్డి ఆయన పని ఆయనదని, నా పని నాదని చెప్పారు. అయితే పార్టీ పెట్టడం, తన పాదయాత్ర వంటి అన్ని విషయాలపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని షర్మిల ముగించారు. వాళ్ళిచ్చే ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని అన్ని వినడానికి, అర్థం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. తెలియదు, చూద్దాం. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజ్యాంగ రాజ్యం అవసరమని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడే అవసరమని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది? రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులందరూ ఉచితంగా చదువుకోవాలి. మేడం, ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ జిల్లాల వాళ్ళతో కాదు అంటే జిల్లాల వాళ్ళతో మళ్ళీ మీటింగ్ అవుతారా? మీరు జిల్లాలోకి వెళ్తారా మేడం? అంటే జిల్లాల నేతలతో మళ్ళీ మీరు మీటింగ్ అవుతారా రానున్న రోజుల్లో? అజెండా రాజన్న రాజ్యం తేవాలి అని నాకు కోరిక ఉంది. అది ఏ విధంగా తేవాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ డిసిషన్స్ రావడానికే ఈ రోజు లాంటి సమావేశాలు ప్రతి జిల్లా వాళ్ళతో పెట్టడం జరుగుతుంది. ఒక్క మాట పిలవగానే ఇంత దూరం నా కోసం వచ్చారు. కృతజ్ఞులం. థ్యాంక్ యూ. రాజన్న సువర్ణ పరిపాలన గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రైతు ఒక రాజులాగా బ్రతికాడు. ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండాలని కలలు కన్నాడు రాజన్న. ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు చదువుకోవాలి, గొప్ప ఉద్యోగాలు చేయాలి అనుకున్నాడు. పేదరికం అన్నది ఒక శాపమని, వాళ్ళకు అనారోగ్యం వస్తే అప్పుల పాలైపోతారని ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చాడు. ఇలాంటి ఎన్నో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో విశాఖ ఉక్కు ఉద్యమం మొదలైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళనలు ఉధృతమయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు. అఖిలపక్ష పార్టీల సహకారంతో కార్మిక పోరాటం ఉధృతమవుతోంది. మరోవైపు మంత్రి అవంతి శ్రీనివాసరావు సమక్షంలో మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానివల్ల స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ స్టీల్ ప్లాంట్ ఆకులు ఒరిగేది కూడా ఏమో ఏదో ఫోటోలు బయటికి పంపించడానికి ఈ ఉద్యమాలు. కానీ ఇది బేసికల్ కాదు, ఉద్యమం నిర్మించాలి.
ప్రభుత్వంలో మన పార్టీ మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు జిల్లా మంత్రి కాబట్టి మీరే వాళ్ళందరూ పిలిచి మాట్లాడితే బాగుంటుంది. క్లబ్బుల్లోని హోటల్స్లోని కార్యక్రమాలు పెట్టడం అదొక పార్ట్. ఫిజికల్గా అక్కడ దాన్ని ఒక నిర్మాణం చేసి ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి లేకపోతే చంద్రబాబు ఏంటంటే నా ఇంటెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇందాక పెద్దలు సార్ అన్నారు ఫిజికల్గా స్టీల్ ప్లాంట్లో కామన్ ఎంప్లాయ్ మన ఇక్కడ సెక్షన్ అంటే కామన్ ఎంప్లాయ్ అందరూ కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పరిరక్షించడం వాళ్ళు ఎంత త్యాగాలు సిద్ధంగా ఉన్నారు. మొన్న ఇప్పుడు అఖిలపక్ష కాంగ్రెస్ సంఘం నేను ఒక ప్రధానమైన విశాఖపట్నం స్టేట్ వైఎస్ఆర్ ట్రేడింగ్ ఉంది మస్తనాబ్ గారు నాగరిక ఆధ్వర్యంలో అందరూ పనిచేసాం ఎగిరి తెచ్చాం. మాది కాంప్లిమెంట్ కానీ మీరు కానీ 10,000 లేదా 1000 అనుకున్నాం. అలాగే 3000 ఎవో వచ్చారంటే కామన్ ఎంప్లాయ్ వచ్చారు. నేను అనేది ఏంటంటే ఎన్ని రాజకీయాలు అవుతున్నారో వాళ్ళు లీడ్ తీసుకొని వాళ్ళందరినీ పిలిచి ఇది కరెక్ట్ కాదు ఏదో కష్టరీతులకు రమ్మంటే అందరూ నాయకులు వస్తారు. నేను కూడా కేవలం కష్టం పెడితే నాకు అందరూ కలిసి సార్ అందరూ కలిసి ఒక కామన్ తీర్మానం రాష్ట్ర ప్రజలందరూ కామన్ తీర్మానం చేసి రాష్ట్ర ఏం చేస్తే బాగుంటుంది నిర్మాణాత్మక సాధన వచ్చింది. పెద్దలు ప్రజానికి అదే చెప్పింది. మళ్ళీ మనం ఏంటి వాటితో యాక్షన్ వాటితో అందరూ కలిసి ఏం చేస్తే ఎఫెక్టివ్గా అవుతున్నారు. దానివల్ల స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ స్టీల్ ప్లాంట్ ఆకులు ఒరిగేది కూడా ఏమో ఏదో ఫోటోలు బయటికి పంపించడానికి ఈ ఉద్యమాలు కానీ ఇది బేసికల్ కాదు ఉద్యమం నిర్మించాలి. ప్రభుత్వంలో మన పార్టీ మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు జిల్లా మంత్రి కాబట్టి మీరే వాళ్ళందరూ పిలిచి మాట్లాడితే బాగుంటుంది. క్లబ్బుల్లోని హోటల్స్లోని కార్యక్రమాలు పెట్టడం అదొక పార్ట్. ఫిజికల్గా అక్కడ దాన్ని ఒక నిర్మాణం చేసి ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి లేకపోతే చంద్రబాబు ఏంటంటే నా ఇంటెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇందాక పెద్దలు సార్ అన్నారు ఫిజికల్గా స్టీల్ ప్లాంట్లో కామన్ ఎంప్లాయ్ మన ఇక్కడ సెక్షన్ అంటే కామన్ ఎంప్లాయ్ అందరూ కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పరిరక్షించడం వాళ్ళు ఎంత త్యాగాలు సిద్ధంగా ఉన్నారు. మొన్న ఇప్పుడు అఖిలపక్ష కాంగ్రెస్ సంఘం నేను ఒక ప్రధానమైన విశాఖపట్నం స్టేట్ వైఎస్ఆర్ ట్రేడింగ్ ఉంది మస్తనాబ్ గారు నాగరిక ఆధ్వర్యంలో అందరూ పనిచేసాం ఎగిరి తెచ్చాం. మాది కాంప్లిమెంట్ కానీ మీరు కానీ 10,000 లేదా 1000 అనుకున్నాం. అలాగే 3000 ఎవో వచ్చారంటే కామన్ ఎంప్లాయ్ వచ్చారు. నేను అనేది ఏంటంటే ఎన్ని రాజకీయాలు అవుతున్నారో వాళ్ళు లీడ్ తీసుకొని వాళ్ళందరినీ పిలిచి ఇది కరెక్ట్ కాదు ఏదో కష్టరీతులకు రమ్మంటే అందరూ నాయకులు వస్తారు. నేను కూడా కేవలం కష్టం పెడితే నాకు అందరూ కలిసి సార్ అందరూ కలిసి ఒక కామన్ తీర్మానం రాష్ట్ర ప్రజలందరూ కామన్ తీర్మానం చేసి రాష్ట్ర ఏం చేస్తే బాగుంటుంది నిర్మాణాత్మక సాధన వచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగుల కంటే విశాఖ ఉక్కు నష్టాలు తక్కువే అని అన్నారు తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి కూడా వైసీపీ సాధించింది ఏమీ లేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించే స్థాయి లేదా అని ప్రశ్నించారు. పోస్కో ప్రతినిధులను ముఖ్యమంత్రి తాడేపల్లిలో కలవడం నిజం కాదా అని నిలదీశారు. ప్రైవేటీకరణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి పాత్ర ఉంది కాబట్టే కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారని ఇప్పటి దోచుకు తినడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారని అన్నారు. స్టేట్మెంట్ ఏమని అవసరమైతే అండి అవసరం కదా ఇవాళ దాన్ని మేము కూడా స్వాగతిస్తాం. మళ్ళీ విజయసాయి రెడ్డి గారు మంచి పని చేశాడని ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. మేము తప్పే ఉంది. మంచి పని చేస్తే ఇప్పుడు చెడ్డ పని చేసినప్పుడు విమర్శించినప్పుడు మంచి పని చేస్తే ఎందుకు మేము అభినందించము? అభినందిస్తాం. అవసరమైతే ఏంటి అవసరం ఇవాళ అవసరం కాదండి. మీరు విశాఖపట్నానికి అనుకుంటున్నారేమో అంటే మీరు విశాఖలో ఉంటున్నారని. ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ అది ఒక బ్రాండు. అలాంటి దాన్ని మీరు ప్రైవేట్ పరం చేస్తారంటే అవసరమైతే అనేది ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మేము పుట్టక ముందు అంటే మేము 67లో పుట్టా 67కి ముందు నుంచి కూడా ఈ రాష్ట్రంలో కాదు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా అది తెలుసు. ఇవాళకి కూడా ఆ నామకరణ ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఎప్పుడో జరిగినటువంటి ఉద్యమం కూడా ఇవాళ కూడా ప్రతి వారికి ఆ నామకరణం తెలుసు. అంటే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంత గొప్పది. మరి అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తానడం చాలా విడ్డూరం. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి నివాసంలో కలిసిన మాట వాస్తవం కాదా? ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర గారు ఉన్నారో ఆయన ఏదో 2019లో తాడేపల్లి నివాసంలో
ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. తర్వాత కేంద్ర మంత్రి గారు కలవడం జరిగింది. మళ్ళీ 2020లో ఇదే పోస్కో కంపెనీ వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగినటువంటి కార్యక్రమం కాదు. అలానే మళ్ళీ ఈ లక్షల కోట్ల మీద కన్నేయడానికే విజయసాయి రెడ్డి గారిని ఇక్కడ పంపించడం జరిగింది. విజయసాయి రెడ్డి గారు ప్రతి చిన్న విషయానికి ట్వీట్లు పెట్టి కోతలు కోసే విజయసాయి రెడ్డి గారు ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదండి? అసలు విజయసాయి రెడ్డి గారికి ఏ ఎక్కువ ఉందండి? ఒక ఇన్ఛార్జి, నేను ఇన్ఛార్జినే, ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జినే. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అంటే పార్టీ శ్రేణులను కలపడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కానీ పబ్లిక్ విషయాల్లో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కోట్ల విలువ చేసేటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తానంటే విజయసాయి రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? ఏ చిన్న విషయమైనా ట్విట్టర్ పెడతారా మీరు? అవినీతి ఎక్కడ జరగకూడదని మీరే. అసలు ఇది పెద్ద విచిత్రం ఏంటంటే దెయ్యాలు వేదాలు మళ్లించినట్టు ఆయన అవినీతి కేసులో జైలుకి వెళ్ళి వచ్చి ఆయన మామూలుగా ఇది శిక్ష కూడా కాదు, రిమైండ్. అంటే ఒక హత్య చేస్తే 3 నెలల్లో బెయిల్ వస్తుంది, అటెండ్ మ్యాటర్ చేస్తే 15 రోజుల్లో బెయిల్ వస్తుంది. అంటే వీళ్ళు ఎంత పెద్ద అవినీతి చేస్తే 16 నెలలు రిమాండ్లో ఉన్నారో ప్రజలు తెలుసుకోవాలి. అసలు ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తే పిల్లనిచ్చేవాళ్ళు కాదు, అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని. కానీ 16 నెలలు జైల్లో ఉండి వీళ్ళు ఓట్లు అడగడానికి వస్తే ప్రజలు ఓట్లు వేసారు చూసారా? వాళ్ళ అమాయకులని వీళ్ళు పసుగట్టి మేము జైల్లో ఉన్నా వీళ్ళు మాకు ఓట్లు వేశారు, 16 నెలలు జైల్లో ఉంటే ఎవరు దగ్గర రారని అనుకున్నాం. కానీ ప్రజలు పాప అమాయకులు, ప్రజల ఎత్తి మీద ఏం చేయాలన్నా పట్టించని. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతిని సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు రాజ్యాంగాన్ని, అందులో ఉన్న వ్యక్తులను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని దేశ ప్రజలకు వెంకయ్య నాయుడుకి వైసీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవమానం చేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి పట్ల రాజ్యసభ చైర్మన్ హోదాలో ఈరోజు 130 కోట్ల మంది గౌరవించేటువంటి భారత పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇది దిగజారుడు వ్యాఖ్యలు. ఈ దేశంలో 130 కోట్ల మందిని ఈరోజు అవమానం చేశారు. నిబద్ధతకు, చిత్తశుద్ధికి క్రమశిక్షణ మారిపోయినటువంటి వెంకయ్యనాయుడు గారు దాదాపు 5 దశాబ్దాలు పైబడి ఈ దేశ రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి ఒక తెలుగు జాతి ముద్దుబిడ్డ, భారత గర్వించదగ్గటువంటి 2వ అత్యున్నతమైనటువంటి దేశ ద్వితీయ పౌరుడి పట్ల మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం విజయసాయి రెడ్డి గారు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని దేశ ప్రజలకు, పార్లమెంటు సాంప్రదాయాలకు వెంకయ్యనాయుడు గారికి క్షమాపణ చెప్పాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో విచార వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి సాంప్రదాయాలు లేకపోతే విలువలను గౌరవించకపోతే చరిత్రహీనులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి నేను గుర్తు చేస్తూ తక్షణం వెంకయ్యనాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో, వెంకయ్యనాయుడు గారి మీద మాట్లాడినటువంటి భాష ఏదైతుందో, ఒక భారత ఉపరాష్ట్రపతిని ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లింకు పెట్టినటువంటి అంశం ఏదైతుందో ఇది క్షమించాలన్నటువంటి విషయం తక్షణం దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించాలని చెప్పి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి పట్ల రాజ్యసభ చైర్మన్ హోదాలో ఈరోజు 130 కోట్ల మంది గౌరవించేటువంటి భారత పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇది దిగజారుడు వ్యాఖ్యలు. ఈ దేశంలో 130 కోట్ల మందిని ఈరోజు అవమానం చేశారు. నిబద్ధతకు, చిత్తశుద్ధికి
చిత్తూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ భద్రత కల్పించాలని కోవిడ్ వారియర్స్ ధర్నాకు దిగారు. కరోనా కాలంలో సేవలందించిన పారామెడికల్, నర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగంలో కొనసాగించాలని ఆందోళన చేపట్టారు. సిపిఐ నాయకులు ఈ ధర్నాకు మద్దతు పలికారు. కరోనా సమయంలో విధులు నిర్వహించిన సిబ్బందిని తొలగించడం దారుణమని సిపిఐ నాయకులు అన్నారు. అంతేకాకుండా 6 నెలలు పని చేయించుకొని కొంతమందికి జీతాలు చెల్లించకపోవడం, విధుల నుంచి తొలగించడం సరికాదన్నారు. అధికారులు, ప్రభుత్వం న్యాయం చేయకపోతే కార్మిక సంఘాలు ఏకమై ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కోవిడ్ లో పనిచేస్తున్నటువంటి అనేక కింద స్థాయి సూపర్ నుంచి డాక్టర్ల వరకు వాళ్ళ దగ్గర పనిచేసుకుంటూ వాళ్ళ దగ్గర సేవలు పొంది ఈరోజు వాళ్ళని ఉన్న ఫలంగా వెంట అక్రమంగా 6 నెలల తర్వాత మేము నిలిపేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమనేసి కూడా నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ప్రపంచం అంతా కరోనా వైరస్తో గజ వణికిపోతూ లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కూడా మా యొక్క పారామెడికల్ కానీ సిస్టర్ స్వీపర్లు మొదలుకొని అదేవిధంగా డాక్టర్ల వరకు వాళ్ళు సేవ చేయండి. ఎవరు డాక్టర్లు పర్మనెంట్ ఒక్కొక్కరు ₹1,00,000 తీసేవాళ్ళు, 50,000 తీసేవాళ్ళు, దాని తక్కువ తీసేవాళ్ళు అంతా కూడా. తూర్పుగోదావరి జిల్లాలో పట్టపగలే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నగల షాపుకు వచ్చి తుపాకీతో బెదిరించడం కలకలం రేపింది. పట్టపగలే 2 వ్యక్తులు తుపాకీతో బెదిరింపులకు దిగారు. అదృష్టవశాత్తు నగల దుకాణం యజమాని ధైర్య సాహసాలతో పాటు సమస్ఫూర్తిగా వ్యవహరించడంతో నిందితులు తోకముడిచారు. రాజోలులోని శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యువెలరీ షాప్నకు 2 వ్యక్తులు వచ్చి పక్కా ప్లాన్ ప్రకారం ముఖానికి మాస్కులు ధరించి బంగారం కొంటామని చెప్పి నగలన్నీ ముందు వేయించారు. షాపు యజమాని ఆ నగలు చూస్తున్న సమయంలో గన్తో బెదిరించి నగలను దోచుకునేందుకు ప్రయత్నించారు. దీంతో యజమాని తిరగబడటంతో పరారయ్యారు. ఈ మొత్తం వ్యవహారం షాపులోని సీసీ ఫుటేజీలో బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్లు రాజోలు ఎస్ఐ కృష్ణమాచారి వెల్లడించారు. మెయిన్ రోడ్ జెట్ టర్నింగ్ కెనాల్ రోడ్కి వెళ్ళే దారిలో మాది జ్యువెలరీ షాప్ అండి. నేను ఓనర్ని. పొద్దున్న 10:30కి ఒకళ్ళు వచ్చి చెక్ చేసుకుని వెళ్ళారండి. మామూలుగా 20 గ్రాములు చెయ్యి కావాలన్నారు. నేను బయట నుంచి తెప్పిస్తానని చెప్పాను. సరే అని చెప్పి వెళ్ళారు. 3 గంటలకి కరెక్ట్గా 3 గంటలకి ఇద్దరు వచ్చారండి. కస్టమర్లు వచ్చి షాప్లో మొత్తం అన్నీ తీయమని చెప్పారండి. నెక్లెస్లు, గొలుసులు 2 చూపించమన్నారండి. 2 బాక్సులు పెట్టి చూపించారు. చూపిస్తే చూసి వెయిట్ వేయమన్నారండి. వెయిట్ వేసి చూసేలోపు గంగ తీసి గంగ మీద పెట్టి మొత్తం అన్ని లోపల పెట్టు, లేదంటే చంపే గంగ షూట్ చేస్తానని చెప్పి బెదిరించారండి. వాళ్ళు పట్టుకుని గమ్మని పక్కన జరిగించేసి వాళ్ళని గింటేస్తా ఫోన్ లాగేసుకున్నానండి. వాళ్ళ ఫ్రంట్ పాకెట్లో ఫోన్ పెట్టుకున్నారు. వచ్చి 5 ఉండేసి వెళ్ళిపోయారు. కారిపోయారు బండి వేసుకుని. యాక్టివా లేటెస్ట్ బండి, కొత్త బండికి ఎక్కడ నెంబర్ బోర్డులు లేవండి యాక్టివాకి.
వాళ్ళ ఫోన్ దాచుకున్నాను. వాళ్ళ ఫోను సిమ్ కార్డు వెనకాల ఫోన్ పౌచ్లో పెట్టారు. విశాఖ జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేలా శ్రద్ధ వహిస్తున్నారు. విశాఖ జిల్లా చోడవరం మండలం స్థానిక ఎన్నికల నేపథ్యంలో చోడవరం ఎస్ఐ వి భూషణ్ రావు ఆయా గ్రామాల్లో పర్యటించి ఆ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆలూరు మండలం ఇసుకపల్లి పంచాయతీలోని శంభునిపాళెంలో 89 వార్డులకు సంబంధించి ఆ గ్రామ ప్రజలు పోలింగ్ను బైకాట్ చేశారు. ఈ గ్రామంలో 1100 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా శంభుని కులంకు సంబంధించిన కులస్తులు ఉన్నారు. అయితే వారు మమ్మల్ని ఎస్సీలుగా కేటాయించమని కొద్ది సంవత్సరాలుగా పోరాడుతున్నారు. అయితే ఈ వార్డులకు సంబంధించి ఓసీ రిజర్వేషన్ ఇవ్వడంతో అక్కడ వారు పోలింగ్ను బైకాట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో గ్రామ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ప్రశాంతంగా మండలంలో 80% పైగా పోలింగ్ జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని అతి సమస్యాత్మక ప్రాంతమైన పరిటాల గ్రామ పోలింగ్ బూతులు పరిశీలించారు జిల్లా ఎస్పీ రవీంద్రబాబు. ఇప్పటివరకు ప్రశాంతమైన వాతావరణంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ఆరంభమైంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ మెజార్టీ గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలోని 1-2 పంచాయతీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లప్రోలు మండలం, చిన్న జగ్గంపేట, చిత్తూరు జిల్లాలోని కమ్మగండ్రిక, ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం పరిధిలోని 1-2 గ్రామాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య దాడులు చోటు చేసుకున్నట్లు సమాచారం. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు పోలీసులు.
కృష్ణా జిల్లాలోని విజయవాడ డివిజన్లోని 14 మండలాల్లో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ను కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. కంపార్ట్మెంట్స్ కలుపుతున్నాడు ఏం చేద్దాము ఇక్కడ ఎందుకు చేయగలము అంటే వాళ్ళకి ధనకల కాలేజ్ పిల్లల్ని ఇక్కడ తీసుకున్నారు సార్ రోజు యంగ్స్టర్స్ కృష్ణా జిల్లా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ జగన్పై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీలో అన్న పని అన్నదేనని, తెలంగాణలో తన పని తనదేనని స్పష్టం. మంత్రి అవంతి సమక్షంలో మరోసారి అఖిలపక్షం సమావేశం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చర్చ. ప్రైవేటీకరణలో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిల పాత్ర ఉంది. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. రాజ్యాంగాన్ని అవమానించడమే వైసీపీ పనిగా పెట్టుకుంది. ఎంపీ విజయసాయిరెడ్డిపై బీజేపీ నేతల విష్ణు మండిపాటు. చిత్తూరు జిల్లాలో కోవిడ్ వారియర్స్ ధర్నా. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.